హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మనం వచ్చే టాపిక్లోకి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో గ్రూప్ 2 సిలబస్ అనేది మీకు చేంజ్ అయిందని తెలుసు కదా. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ అనేది అందులో లేదు. సో కంప్లీట్గా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అనేది మారిపోయింది. సో దానికి సంబంధించిన టాపిక్స్ అనేది మనం చెప్దాము, ఓకేనా. సో ఇది వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గ్రూప్ 2 ప్రత్యేకము అని చెప్పేసి ఇచ్చారు. సో దాని గురించి అని చెప్పేసి చూడండి ఏవేవి ఉన్నాయో: సాంకేతిక మిషన్స్, విధానాలు, అనువర్తనాలు, శక్తి వనరులు, ఆవరణ వ్యవస్థ, జీవ వైవిధ్యము, ఘన వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ, పర్యావరణము, ఆరోగ్యం. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ బుక్లో కవర్ అవుతున్నాయి. సో ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లోకి వచ్చేసరికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పరిచయము, సో అందులోని శాస్త్ర సాంకేతిక విభాగము డిఎస్టి గురించి అని చెప్పేసి చూసాము. సో డిఎస్టి ఒక విభాగం అనేది చూసాం. 3 విభాగాలు మంత్రిత్వ శాఖ కింద ప్రధానంగా 3 విభాగాలు ఉన్నాయని చెప్పేసి అన్నాము. సో దాంట్లో ఒక విభాగం గురించి అయితే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. అండ్ మెయిన్ భారత ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో విభాగం అది చూద్దాం. నెక్స్ట్ ఏంటున్నది అంటే జీవ సాంకేతిక శాస్త్ర విభాగము, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిబిటి. ఓకే, జీవ సాంకేతిక శాస్త్ర విభాగము, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిబిటి. దీని ఏర్పాటులో ఎంజీకే మీనన్ చైర్మన్గా ఉన్న నేషనల్ బయోటెక్నాలజీ బోర్డు ఎన్బిటిబి, నేషనల్ బయోటెక్నాలజీ బోర్డు ఎన్బిటిబి కీలక పాత్ర పోషించింది. ఓకే, దీని ఏర్పాటులో ఎంజీకే మీనన్ చైర్మన్గా ఉన్న నేషనల్ బయోటెక్నాలజీ బోర్డు ఎన్బిటిబి కీలక పాత్ర పోషించింది. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా ఫిబ్రవరి 1986లో ఏర్పడిన సంస్థ. ఈ జీవ సాంకేతిక శాస్త్ర విభాగం ఎక్కడ ఏర్పడింది? న్యూఢిల్లీ కేంద్రంగా ఫిబ్రవరి 1986లో ఏర్పడిన సంస్థ. ఇది బయోటెక్నాలజీ రంగంలో వాణిజ్యపరమైన, పాలనాపరమైన అంశాలకు బాధ్యత వహించును. ఓకే, బయోటెక్నాలజీ రంగంలోని వాణిజ్యపరమైన అలాగే పాలనాపరమైన అంశాలకు బాధ్యత వహించును. సో దీని ఫోకస్ ఏరియాలు, దేని మీద అయితే ఇది ఫోకస్ చేస్తుందో ఆ ఏరియాలు ఏంటి? మానవ వనరుల అభివృద్ధి, సెకండ్ కావలసిన మౌలిక వసతుల కల్పన, నెక్స్ట్ R&D, నెక్స్ట్ నియంత్రిత చట్టాన్ని సృష్టించడము. ఓకే, ఫోకస్ ఏరియాలు ఏంటి? మానవ వనరుల అభివృద్ధి, కావలసిన మౌలిక వసతుల కల్పన, R&D, నియంత్రిత చట్టాన్ని సృష్టించడము. ఎప్పుడు ఏర్పడింది? 1986లో. ఎక్కడ ఏర్పడింది? న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పడింది ఫిబ్రవరిలో. సో దీని ఏర్పాటులో చైర్మన్ ఎవరు? ఎంజీకే మీనన్. ఓకే, సో చూడండి లోగో, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికి మొదటి సెక్రటరీ ఎస్ రామచంద్రన్. ఓకే, దీని మొదటి సెక్రటరీ ఎవరు? ఎస్ రామచంద్రన్. 1986 నుంచి 92 వరకు చేశారనమాట మొదటి సెక్రటరీ. దీనికి ప్రస్తుతం సెక్రటరీ ఎవరు అంటే రాజేష్ ఎస్ గోఖలే. ఇతను ప్రస్తుతం ఉండే సెక్రటరీ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ డిబిటి యొక్క స్వతంత్ర సంస్థలు, అటానమస్ ఇన్స్టిట్యూట్స్. డిబిటి యొక్క స్వతంత్ర సంస్థలు, సంస్థ, ప్రదేశము, ప్రాధాన్యత, దాని తాలూకా సంస్థలు అనమాట. డిబిటి తాలూకా సంస్థలు ఇవన్నీ కూడా. సంస్థ పేరేంటి, ఎక్కడ ఉన్నది, అలాగే దాన్ని దేనికి ప్రాధాన్యత ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ NII న్యూఢిల్లీలో ఉంది. 1981లో ఇది స్థాపించారు. అసంక్రామ్యతపై పరిశోధన చేయును, అంటే వ్యాధి నిరోధక శక్తి మీద పరిశోధన చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ మన పేరులోనే ఉంది ఇమ్యూనిటీ అని. సో ఇమ్యూనాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ దేని మీద చేస్తుంది? వ్యాధి నిరోధక శక్తి మీద పరిశోధన చేస్తుంది. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్. ఇది పూణేలో ఉంది. 1986లో దీన్ని స్థాపించారు. ఓకే, పూణేలో ఉంది. ఇది దేని మీద ప్రాధాన్యత ఇస్తుంది? టిష్యూ ఇంజనీరింగ్, టిష్యూ బ్యాంకింగ్పై పరిశోధన చేస్తుంది. టిష్యూ అంటే కణాల గురించి అని చెప్పి సంబంధించి వాటి గురించి పరిశోధన చేస్తుంది. నెక్స్ట్ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్. ఇది గుర్గావ్లో ఉంది. దీన్ని 1997లోని స్థాపించారన్నమాట. ఇది ఏంటంటే న్యూరో సైన్స్ పరిశోధనలకు కేంద్రం. అంటే తలకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి ఉండే వాటి మీద న్యూరాలజీ అంటాం కదా. సో దానికి సంబంధించిన పరిశోధనల గురించి అని చేస్తుంది అనమాట. న్యూరో సైన్స్ పరిశోధనలకు కేంద్రం అనమాట. నెక్స్ట్ సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్. సెంటర్ ఫర్ DNA
ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఇది ఎక్కడ ఉన్నది? హైదరాబాద్లో ఉన్నది. దీని తాలూకా పని ఏంటి? DNA ఫింగర్ ప్రింటింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్ పైన పరిశోధన చేస్తుంది. ఓకే, DNA ఫింగర్ ప్రింటింగ్ అలాగే బయో ఇన్ఫర్మాటిక్స్ పైన పరిశోధన చేస్తుంది. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్. సో ఇదేంటంటే ఇది ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. ఓకే, సో ఇది దీని తాలూకా ప్రాధాన్యత ఏంటంటే మొక్కల జీనోమ్పై పరిశోధించును. ఓకే, మొక్కల జీనోమ్పై పరిశోధన ఇచ్చును. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్. ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇది ఎక్కడ ఉన్నది? భువనేశ్వర్లో ఉంది. సో దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రాథమిక జీవశాస్త్రాల పైన పరిశోధించును. ప్రాథమిక జీవశాస్త్రాల మీద పరిశోధన ఇచ్చును. నెక్స్ట్ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇది ఎక్కడుంది? తిరువనంతపురంలో ఉంది. సో దీని తాలూకా ప్రాధాన్యత ఏంటి? జీవ సాంకేతిక శాస్త్రంపై పరిశోధన. ఓకే, జీవ సాంకేతిక శాస్త్రం మీద పరిశోధన. ఓకేనా? సో ఇది DBT యొక్క స్వతంత్ర సంస్థలు, అవి ఉండే ప్రదేశాలు, వాటి తాలూకా పని ఏంటి, వాటి తాలూకా ప్రాధాన్యత ఏంటి, వాటి గురించి. ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేస్తున్నాయి. భారత్ ఇమ్యూనాలజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, భారత ఇమ్యూనాలజికల్స్ మరియు బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది ఎక్కడ ఉందంటే బులంద్ షహర్, యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, బులంద్ షహర్. ఇది ప్రధానంగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఓరల్ పోలియో అంటే నోటి ద్వారా వేసే పోలియో చుక్కలు ఉంటాయి కదా, సో ఆ వ్యాక్సిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ ఇండియన్ వ్యాక్సిన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉన్నది. నెక్స్ట్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. ఇది ఎక్కడ ఉన్నది? న్యూఢిల్లీలో ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నమాట. ఓకేనా? సో ఇది DBT గురించి. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఓకే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గురించి అని చెప్పేసి జీవ సాంకేతిక శాస్త్ర విభాగము. ఓకే, దీని గురించి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గురించి అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని వేరొకరికి షేర్ చేయండి. మీలాగే చదువుకునే వేరొకరికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.